వెల్కమ్ టు ద న్యూ చాప్టర్ LCM అండ్ HCF. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్ అని ఖచ్చితంగా అనొచ్చండి. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ చాప్టర్. అందులో బాగుండడం అంటే చూడడానికి ఇలా కాదు, ఓకే, కాన్సెప్ట్ చాలా బాగుంటుందండి. మ్యాథమెటిక్స్కి సంబంధించిన చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్ని కవర్ చేస్తుందండి LCM HCF. అదేవిధంగా ఇట్ వర్క్స్ యాజ్ అ బేస్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ వర్క్. ముఖ్యంగా టైమ్ అండ్ వర్క్ చాప్టర్ కనుక మీరు చేస్తే చాలామంది ఈ చాప్టర్ని ఫార్ములాస్తో చేస్తారండి. ఓకే, నేను అసలు ఫార్ములాస్ చేయను. మీరు టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నేర్చుకోవాలనుకుంటే, మన క్లాస్లో కూడా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఈ LCM HCF కంప్లీట్ చేసిన తర్వాతనే టైమ్ అండ్ వర్క్కి వెళ్ళండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, ఇది చూసిన తర్వాత అక్కడికి వెళ్ళారంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, నేను అన్ని LCM HCF LCMఏ ముఖ్యంగా HCF కూడా వెళ్ళను, LCM బేస్ మీద చేస్తానండి టైమ్ అండ్ వర్క్. ఓకేనండి. తర్వాత ఇది బ్యూటిఫుల్ చాప్టర్ ఎందుకు అయ్యింది అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన వ్యాస్ట్ కాన్సెప్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ చాప్టర్, దెర్ ఆర్ 5 బేసిక్ చాప్టర్స్. ఈ విషయం మనం ఆల్రెడీ నంబర్ సిస్టమ్స్ మాట్లాడేటప్పుడు మాట్లాడుకున్నాం. ఒకటి బేసిక్ క్యాల్కులేషన్స్ విచ్ ఈస్ కాల్డ్ నంబర్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ LCM అండ్ HCF ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చాప్టరు. తర్వాత యావరేజెస్, పర్సెంటేజెస్, రేషియోస్. ఈ 5 గనక మీరు ప్రాక్టీస్ చేయకుండా వేరే చాప్టర్లకు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ప్రెషర్లో పెట్టుకున్నట్టండి, ఒక ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకున్నట్టు. ఫస్ట్ ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయండి, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, అప్పుడు వాటికి వెళ్ళండి. అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్, వాట్ ఎవర్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషను. ఈ 5 చూడకుండా వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఫస్ట్ ఈ 5 కంప్లీట్ చేసిన తర్వాత వాటికి వెళ్ళండి. దిస్ ఈజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, తర్వాత ఫస్ట్ ఈ చాప్టర్ గురించి మాట్లాడదాం. ఏముంది ఈ చాప్టర్లో? LCM ఉంది, HCF ఉంది. ఇదేం స్ట్రక్ అయింది? ఓకే, సారీ. LCM, HCF. వాట్ ఈజ్ LCM? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ LCM చూద్దామా? LCM అంటే ఏంటో. LCM ఇట్స్ ఎ షార్ట్ ఫామ్, రైట్? లీస్ట్ కామన్ మల్టిపుల్. పలకడమేమో లీస్ట్ అని పలికాం. ఓకే, లీస్ట్. కానీ ఇక్కడ ఏముంది? ఇది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా HCFలో కూడా ఇక్కడేమో పదం హయ్యెస్ట్ అని ఉంది, కానీ ఇక్కడ ఏముంది? ఫ్యాక్టర్ అని ఉంది. ఇవి తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా. మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. 2 3 4 5 6 వేసుకో. ఓకే, 2 3 4 5 6 1 2 3 4 5 నెంబర్స్ తీసుకున్నా. 5 నెంబర్స్, వాటి LCM అని మాట్లాడుతున్నా. ఏమంటున్నా? వీటికి 2 3 4 5 6కి నేనేం చేస్తా? LCM చేస్తా. ఓకే, LCM చేయడము అంటే ఇవన్నీ కూడా కామన్. ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కామన్ అంటే మీకు అర్థం తెలుసు, యు నో ద మీనింగ్. ఓకే, కామన్ ఫర్ ఆల్, అన్నిట్లో ఉండేది. అన్నిటికీ కామన్గా ఉండే మల్టిపుల్, అది లీస్టా హైయెస్టా మళ్ళీ మాట్లాడదాం. మల్టిపుల్ కావాలి. వీటి యొక్క మల్టిపుల్ అంటే ఏంటండి? 2 మల్టిపుల్స్ ఏంటి? 4 6 8 10. అవేనా మల్టిపుల్స్? 3 మల్టిపుల్స్ ఏంటండి? 6 9 12, రైట్? 15 18 so on, 8 12 16, you know, right? 5 10 15 20 25 6 12 18 24 30. దీస్ ఆర్ మల్టిపుల్స్. కానీ వాటిల్లో ఏ మల్టిపుల్ కావాలంట? లీస్ట్ మల్టిపుల్ కావాలంట, చిన్నది కావాలంట. చిన్నది ఇదిగో, 2కి చిన్నది 4 తీసేసుకో. కరెక్టే, 2కి లీస్ట్ మల్టిపుల్ ఇదే 4. ఇంకా లీస్ట్ మల్టిపుల్ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 2. ఓకే, 2కి లీస్ట్ మల్టిపుల్ 2నే, రైట్? కానీ ఇక్కడ తీసుకున్న నెంబర్ 2 మాత్రమే కాదు కదా. 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6. ఈ అన్నిటికీ కామన్ ఇంకో పదం కూడా ఉంది. అందుకే 3టికి 3 ఇంపార్టెంట్. ఏ ఒక్కటి లైట్ తీసుకోవడానికి లేదు ఇక్కడ. ఓకే, మల్టిపుల్ కావాలి. ఇదిగో ఇవన్నీ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్ కావాలి. ఓకే, కామన్ మల్టిపుల్, అన్నిట్లో కామన్ ఉండే మల్టిపుల్ కావాలి.
అన్నిట్లో కామన్ ఉండేది, అది కూడా లీస్ట్ ఉండేది కావాలి. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ చూడండి, టెక్నిక్స్ మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ కాన్సెప్ట్ మాట్లాడదాం. 2 3 4 5 6 ఓకే, వీటి యొక్క మల్టిపుల్స్ పక్కన రాస్తాం. మళ్ళీ 2 3 4 5 6 ఏమైనా డివైడ్ అయ్యే ఉన్నాయా? 2తో కొట్టు, 2 1s 2 2s 2 3s. కొన్ని పోతే చాలు, కొన్ని పోవట్లేదుగా, ఇది పోవట్లేదు, పర్లేదు. కామన్ ఉన్నవి బయటికి తీస్తున్నా, కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ బయటికి తీస్తున్నా. ఓకే, రైట్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు చూడండి. ఓకే, ఈ మూడిటికి కలిపి 2 కామన్గా ఉంది. సో ఆ ఒక 2ని 3 చోట్ల రిపీట్ చేయడం ఎందుకు? ఓకే, అది ఉన్నా కూడా ఏం కాదు, అది ఉంటే లీస్ట్ రాదు అంతే. మనకేం కావాలి? లీస్ట్ రావాలి. ఆ లీస్ట్ రావడం కోసం మనం కామన్ని తీసేస్తున్నాం. ఓకే, రైట్. మర్చిపోయాను, ఇంకో కామన్ ఉందిగా, ఇక్కడ 3 3 కనపడుతుందిగా, 3తో కొట్టు మళ్ళీ ఇంకోసారి. 1 1 2 5 1. అర్థమైందండి? ఇక్కడ 3 కామన్గా ఉంది కదా, సో 3ని కూడా కొట్టాము ఒకసారి. 2 3 చోట్ల ఉంది, 2ని కొట్టాం. సో 2 సపరేట్గా ఒకసారి, 3 సపరేట్గా ఒకసారి తీసేసుకొని ఇందులో 2 3 ఉన్న 2లని ఒకటి చేసేసాం. ఇక్కడ కూడా అలా చేసాం. ఇది ఇలాగే చేస్తాం కదా, ఎందుకు చేస్తామన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఓకే, విషయం ఏంటంటే దీన్ని ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే 2 యొక్క మల్టిపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, అయితే 2 కొట్టాయి. అన్నిటికీ కామన్ ఉండాలి, ఆల్రెడీ అది ఇందులో ఉంది. ఓకేనా, దీని గురించి ఆలోచించొద్దు అని అర్థం. 3 ఉందా? ఆ 3 కొట్టాయి. 4 ఉందా 5లో? లేదు. 4 ఉందా 6లో? లేదు. సో ఈ 3టికి చెయ్యి, ఈ 5టికి చెయ్యి, అంతా సేమ్. ఎలాగ సేమ్? చూడు, 4 5 6 4 5s 20 20 into 6 మల్టిపుల్స్, అందుకే మల్టిప్లై చేస్తున్నా డైరెక్ట్గా. 120. కానీ ఇందులో కూడా 2 కామన్గా ఉంది కదా, సో ఒక 2తో కొట్టేయచ్చు దీన్ని, దట్ ఈస్ 60. ఇప్పుడు చూడు 2 3s 6. ఇక్కడ మనం కొట్టేసాంలేండి, ఏదో గడిబిడి చేసాం ఇక్కడంతా. స్టిల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, తెలుసు కదా. 2 3s 6, 1 1 1 పక్కన పడేయి, మల్టిప్లై చేసినా అంతే కదా. 2 5s 10, 10 into 6 60. వచ్చిందా ఎల్సిఎం? వచ్చిందండి ఎల్సిఎం. ఓకే, సో 2 3 4 5 6కి ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం ఏంటి అంటే 60. అంటే అర్థం ఏంటి? 2తో 60 కొట్టచ్చా? 2 మల్టిపుల్ అయినా 60, ఎస్. 3 మల్టిపుల్ అయినా 60, 4కి ఎస్, 5కి ఎస్, 6కి ఎస్. 120 మల్టిపుల్ కాదా అన్నిటికీ? 120 కూడా 6తో పోతుంది, 5తో పోతుంది, 4తో పోతుంది, 3తో పోతుంది, 2తో పోతుంది. 180 కూడా అన్నిటితో పోతుంది. 360 అన్నిటితో పోతుంది. ఇంకా ఏముంది? 600 అన్నిటితో పోతుంది. ఓకే, 3600 కూడా కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 3 4 5 6. కానీ ఇన్ని కామన్ మల్టిపుల్స్లో నాకేం కావాలి? లీస్ట్ కావాలి. అది ఎల్సిఎం. లీస్ట్ కావాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ విచ్ ఈజ్ 60. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే 60 కన్నా చిన్న నెంబరు 2 3 4 5 6 అన్నిటితో డివైడ్ అయ్యే నెంబర్ లేదు. దెర్ ఇస్ నో అదర్ నెంబర్, దెర్ ఇస్ నో లీస్ట్ నెంబర్ దాన్ 60. 60 కన్నా చిన్న నెంబరు అన్నిటితో మాత్రం పోదు, ఏదో ఒకటితో మిస్ అవుతుంది. ఓకే, ఏ ఒక్కదానితోనైనా మిస్ అవుతుంది. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 36 చూడు, ఒక్క 5తో తప్ప అన్నిటితో పోద్ది. ఓకే, 54 ఎస్, 54 60 కన్నా చిన్నది 54, మళ్ళీ 5తో తప్ప అన్నిటితో పోతుంది. సో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనమాట 60 కంటే చిన్నది తీసుకుంటే. ఓకే, 60 కన్నా పెద్దవి ఛాన్స్ చాలా ఉన్నాయి, కానీ 60 కన్నా చిన్నవి అసలు ఒక్క ఛాన్స్ కూడా లేదు, ఒక్క నెంబర్ కూడా లేదు అన్నిటితో పోయేలాగా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. మై హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్
ఓకే, 60కి ఇవి ఫ్యాక్టర్స్, 60కి అవి ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4కి 6కి 8కి 2 ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్. వీటిని వచ్చిన నెంబర్లను డివైడ్ చెయ్యగలిగే నెంబరే ఫ్యాక్టర్. మల్టిపుల్ అంటే వీటితో వచ్చే మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది చూడు, 24 8తో పోతుందా? ఎస్. 6తో పోతుందా? ఎస్. 4తో పోతుందా? ఎస్. ఈ మూడిటికి 24 ఈజ్ మల్టిపుల్. మల్టిపుల్, వీటి యొక్క మల్టిపుల్. 8ని 2 కొడుతుందా? ఎస్. 6ని 2 కొడుతుందా? ఎస్. 4ని 2 కొడుతుందా? ఎస్. ఇది ఫ్యాక్టర్. డివైడ్ చేసే నెంబర్ని ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఏమంటారు, డివైడ్ కాదు. ఇప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని, ఎంతైనా మల్టిప్లై చేయి. ఇక్కడ చూడు 6 టైమ్స్ చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు 4 టైమ్స్ చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తావు. 12 ఉంది, 12 ఓకే 2 టైమ్స్ చేస్తావు. 24 ఉంది, 24 ఇదిగో అన్నీ రాద్దాం. ఇక 24కి 24 కూడా మల్టిపులే. ఎన్ని మల్టిపుల్స్? 1 మల్టిపుల్. ఓకే, ఇందాక ఫస్ట్ మాట్లాడుకుందా 2కి 2 మల్టిపులే అని, లీస్ట్ మల్టిపుల్ అని. ఓకే, సో ఎన్నిటికీ ఇక్కడ ఉన్న వీటన్నిటికీ కామన్ మల్టిపుల్ అయితే 24 వస్తుంది. దీనికి 1 టైమే వస్తుంది, దీనికి 2 టైమ్స్ వస్తుంది, దీనికి 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 6 టైమ్స్. ఓకే రైట్. సో వీటన్నిటికీ మల్టిపుల్ ఏది అంటే ఇది, వీటన్నిటికీ ఫ్యాక్టర్ ఏది అంటే ఇది. ఫ్యాక్టర్ డివైడ్ చేయగలిగేది. ఓకే, మరి 24కి చూడు, 24కి అయితే 4 ఫ్యాక్టరే, 6 ఫ్యాక్టరే, 8 ఫ్యాక్టరే, 3 కూడా ఫ్యాక్టరే, 3తో కూడా పోతుంది అది. ఓకే, 12 కూడా ఫ్యాక్టరే. ఓకే, ఫ్యాక్టర్ అంటే డివైడ్ చేసే నెంబరు, మల్టిపుల్ అంటే వీటిని ఇంకొంచెం పెద్దగా చేసే నెంబరు. సో లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇక్కడ చూడండి కామెడీ చూడండి, ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు. ఇక్కడేమో లీస్ట్, ఫస్ట్ మనకు కనపడేది లీస్ట్ కదా, లీస్ట్ అన్నాడు కదా అని చిన్న నెంబర్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేద్దండి. ఉన్న వాటికంటే పెద్ద నెంబరే వస్తుంది. కనీసం ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది. ఇదిగో ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ నెంబర్ అయినా వస్తుంది కనీసం వరస్ట్ కేసులో. ఓకే, అదే హెచ్సిఎఫ్ అంటే చూడ్డానికేమో హయ్యెస్ట్, అబ్బో పెద్దగా కనపడుతుంది, కానీ ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ అయినా వస్తుంది కనీసం, లేదా అంతకంటే తక్కువ వస్తుంది, అంతకంటే పెద్దదైతే రాదు. ఇచ్చిన నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, 2 3 4 5 6 తీసుకున్నాం. వీటి హెచ్సిఎఫ్ చెప్పు. హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ 2తో పోయే నెంబరు, 2ని కొట్టగలిగే నెంబరు, 3ని కొట్టగలిగే నెంబరు కామన్గా. ఎందుకు ఇది లీస్ట్లో వస్తుంది కదా, సో ఇక్కడి నుంచి ఎత్తుక్కోవడం బాగుంటుంది. అది హయ్యెస్ట్ వస్తుంది కదా, ఇక్కడి నుంచి ఎత్తుక్కోవడం బాగుంటుంది. అది మనం బై ప్రాక్టీస్ ఇంకా మీకు ఈజీగా తెలుస్తుందిలేండి. ప్రస్తుతానికి 2 3 ఇక్కడ చూడండి, 2 4 6 కామన్గా 2 కొడుతుంది, 3 6 కామన్గా 3 కొడుతుంది. 5ని ఏది కొట్టలేదు, 5 బిజినెస్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 3 ప్రైమ్ నెంబర్లు ఉన్నాయి. సో వాటి కామన్ డివైడ్ చేసే నెంబర్ ఏముంటుంది, ఖచ్చితంగా 1 ఉంటుంది. సో వీటి హెచ్సిఎఫ్ ఏంటి అంటే 1 ఈజ్ హెచ్సిఎఫ్. చూడు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు, పేరేమో హయ్యెస్ట్ అన్నాడు, కానీ చూస్తే ఆన్సర్ ఏమొచ్చింది 1 వచ్చింది. కానీ లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు, చూస్తే ఎంత వచ్చింది 60 వచ్చింది. చూడు ఎంత దూరం ఉందో, 1కి 60కి ఎంత దూరం ఉందో. ఎల్సిఎం చేస్తే 60 వచ్చింది, హెచ్సిఎఫ్ చేస్తే 1 వచ్చింది. వేటికి 2 3 4 5 6కి డిఫరెంట్ నెంబర్స్కి డిఫరెంట్ ఎల్సిఎం, డిఫరెంట్ హెచ్సిఎఫ్స్ వస్తాయి. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఇది. బేసిక్ కాన్సెప్ట్. అసలు దీన్ని దేనికి వాడతారు అంటే అలా కూడా మాట్లాడుకోవచ్చు. ఇది డిస్ట్రిబ్యూషన్కి వాడతారండి. డిస్ట్రిబ్యూషన్కి వాడడం ఏంటి, విల్ గో విత్ ఎ క్వశ్చన్. ఓకే, మనము హోప్ఫుల్లీ ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఎస్, ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అదిగో 13 ఉంది చూడు, మనకు కావాల్సినట్టు చక్కగా డిస్ట్రిబ్యూటెడ్ ఉందా. డిస్ట్రిబ్యూషన్ అనే పాయింట్లో నెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి చాలా రకాలుగా, చాలా సందర్భాల్లో. ఓకే, నెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్లో. అదేవిధంగా మనం ఏం మాట్లాడాం, అర్థమెటిక్ ఏంటి, బిజినెస్ మ్యాథమెటిక్స్. బిజినెస్లో డిస్ట్రిబ్యూషన్ ఉండదా, డిస్ట్రిబ్యూషన్ అనే బిజినెస్సే ఉంది. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్, సో దట్స్ వై ఎల్సిఎం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే రైట్. అయితే
ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంట. నేను డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చా, ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేసా. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్, వాళ్ళల్లో 1001 పెన్స్ అండ్ 910 పెన్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. పంచాలంట. ఏం పంచాలి? 1001 పెన్స్ పంచాలి. అబ్బో బాగుంటుంది పంచడమే. రైట్. 910 పెన్సిల్స్ పంచాలి. తీసుకో ఎట్ట పడితే అట్లా తీసుకో కాదు, అట్లా కుదరదు. మళ్ళీ అట్లా అంటే ఎవరికి వచ్చినా వాడు తిట్టి తీసుకొని జోలు వేసుకొని పోతాడు. ఓకే, అలా కాదంట. ఇన్ సచ్ ఏ వే. ఎలా అంట? ఇన్ సచ్ ఏ వే. ఎలా పంచాలో ఇటు చెప్తాను. ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ స్టూడెంట్ గెట్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. అందరికీ సమన్యాయం చేయాలంట. ఓకే, అందరికీ ఎన్ని పెన్స్ వచ్చాయో, ఇప్పుడు నాకు ఎన్ని వచ్చాయో, ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని కాదండి, తీసుకునేవాడిని. మీరే డిస్ట్రిబ్యూట్ చేసేది. ఓకే, నాకు ఎన్ని ఇస్తే నా పక్కన ఉన్నవానికి అన్నీ వేయాలి, ఆ పక్కన ఉన్నవానికి అన్నీ వేయాలి. అంటే మేము కొట్లాడుకుంటాం. ఓకే, మమ్మల్ని కొట్టుకునే అవకాశం మాకు ఇవ్వద్దండి. సో ఏం చేస్తారు? నాకు 5 ఇచ్చావు అనుకో, ఆడికి 5 వేయవు, ఆడికి 5 వేయవు, ఆ పక్కన ఉన్నవాడికి కూడా 5 వేయవు. ఓకే, నాకు 10 ఇస్తే ఆడికి కూడా 10 ఇవ్వాలి. నువ్వు ఆడికి 11 ఇచ్చి నాకు 10 ఇస్తే నేను అస్సలు ఊరుకోండి, నేను అస్సలు సమస్య లేదు. ఓకే, సో ఇలా మొత్తం మీద వాడు ఏం చేశాడో నాకు ఎన్ని ఇస్తున్నావో చెప్పేస్తే అయిపోయింది కదా, ఎందుకంటే అందరికి ఈక్వల్ కదా. కానీ అది ఆడ చెప్పలా. ఏం చెప్పాడు? టోటల్గా ఉండేది 1001 పెన్స్ ఉన్నాయి, టోటల్గా ఉండేది 910 పెన్సిల్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఎంతమందికి పంచుతున్నావు? ఎంతమంది ఉన్నాం మేము? చెప్పలా. చేయొచ్చా ఇట్లుంటే? చూడండి, మామూలుగా నార్మల్గా మ్యాథమెటిక్స్ పరంగా ఇట్లా చేయాలంటే ఎంత చిరాగ్గా ఉంటుంది చూడండి, ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. రైట్. కానీ ఇఫ్ వీ గో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇక్కడ వాడే కాన్సెప్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండి, హయ్యెస్ట్. చూడు, వాడు అడగడం కూడా మ్యాక్సిమం అడిగాడు, మ్యాక్సిమం. సో హయ్యెస్ట్కి వెళ్తాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్ పెన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. పిల్లలకి పంచుతావు. ఇప్పుడు ఇన్ని పెన్స్ ఒక ఇద్దరికే అనుకుందాంలే, ఎక్కువ వద్దు, ఇద్దరికే పంచుతున్నాం అనుకోండి, నాకు ఇంకోటికి ఇద్దరికే పంచుతున్నాం. ఓకే, 1000 పెన్స్ 1 తీసేద్దాంలే. 1000 కంటే ఎక్కువ వస్తాయా నాకు, తక్కువ వస్తాయా చెప్పండి? ఒక్కొక్కరికి ఇద్దరికే పంచుతుంటే 500 ఇచ్చేస్తావు కదా. అంటే ఖచ్చితంగా టోటల్ కంటే తక్కువే పంచుతావు కదా. ఇద్దరికైతేనే, ముగ్గురికైతే ఇంకా తగ్గుతాయా, నలుగురికైతే ఇంకా తగ్గుతాయా, 5 మందికి అయితే ఇంకా తగ్గిపోతాయా? 200 అరౌండ్ వస్తాయి ఒక్కొక్కడికి. ఇక్కడ ఉన్నాయి 1000 పెన్స్. సో అట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యే పార్ట్స్ ఎక్కువైపోయే కొద్దీ ఇండివిజువల్ క్వాంటిటీ తగ్గిపోతూ వస్తుంది. అంతే కదండి, డివిజనే కదా డిస్ట్రిబ్యూషన్ అంటే, డివైడ్ చేయడమే కదా. అదే చేస్తాం, వేరే కొత్తవి ఏం చెయ్యం. ఓకే, సో అందుకు ఫ్యాక్టర్స్ వెతుకుతాం. ఫ్యాక్టరే కదా డివైడ్ చేసేది. ఈ పాయింట్ని ఎందుకు మాట్లాడాలంటే ఎందుకు, దానివల్ల మనకు కావాల్సింది ఏంటి? ఫ్యాక్టర్. సో మ్యాక్సిమం అడిగట్టుగా ఎల్సిఎం కదా పెద్ద నెంబర్, అట్లా ఆలోచించొద్దు. ఇక్కడ ఏమవుతుంది? డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే డివైడ్ అవుతుంది. డివైడ్ అవ్వడం అంటే ఏం చేస్తుంది? హెచ్సిఎఫ్ చేస్తుంది, ఎల్సిఎం చేస్తుంది. డివైడ్. ఎల్సిఎం ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది. హెచ్సిఎఫ్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. డివైడ్. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చాలా ఎలాబొరేటెడ్గా చెప్తున్నా, ప్రతి క్వశ్చన్ ఇలా చెప్పడం కుదరదు. ఓకే, సో ఏమైనా డౌట్లు ఉంటే ఇదే రివైండ్ చేసి మళ్ళీ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే అర్థమయ్యేలాగే చెప్తున్నాను నేను కూడా. రైట్. సో ఇన్ని పెన్స్ ఉన్నాయి, ఇన్ని పెన్సిల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. అయితే వీటి యొక్క హెచ్సిఎఫ్ చూస్తే అయిపోయాయి కదా. హెచ్సిఎఫ్ చూస్తే ఇక్కడ డైరెక్ట్గా ఇది చూస్తే ఏదో చాలా కష్టం మీద డివైడ్ అయ్యే నెంబర్ లాగా ఉంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ అలాగే ఉంది. అసలు 91 చూస్తేనే అర్థమైపోయింది కదా. 91 ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్, ఐడియా ఉందండి, 13 × 7 91. ఓకే, ఇంకోటి 91. అయితే ఈ రెండు 91తో పోవాలా, లేదా 13తో పోవాలా, లేదా 7తో పోవాలా. ఓకే, 19తో పోయిందంటే మనకు పంచాయతీ తెగిపోయాయి కదా. సో 91 టెన్స్, 910. అయ్యో బలం మారుతుంది కలర్. ఓకే, 910 అంటే ఎన్నిసార్లు? 10 టైమ్స్. 10 టైమ్స్. మైనస్ చెయ్యి 1. ఇది 9, ఇది 9. 9 గాను 9. ఓహో ఇది 10 కదా, 10 - 1 9 సరిపోయింది. ఇది 11 టైమ్స్. ఓకే, లేదా డిఫరెన్స్ చూడు డైరెక్ట్గా 1001 910 డిఫరెన్స్ 1 బికమ్స్ 10 9.
ఇక్కడ తగ్గింది కదా మైన్ 1 తగ్గింది కదా, సో ఇట్ బికమ్స్ 9. 9 - 9 0 గన్. సో డిఫరెన్స్ ఏదైతే ఉందో హెచ్సిఎఫ్ దీనికి కూడా మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇంకా 91కి ఉన్న బెస్ట్ మల్టిపుల్ ఏది? 91. ఓకే, 91తో పోతుంది కదా. సో ఇప్పుడు 13 దాన్ని మళ్ళీ డివైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. సో 91తో హయ్యెస్ట్ చూడు ఉన్న వాటిల్లో 7కి పోతే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మనకు కావాల్సింది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హయ్యెస్ట్ ఏంటి మూడిట్లో? 91 కదా, అందుకు 91 తీసుకుంటున్నా. క్లియర్? 91తో 1001910 ఈ రెండు కూడా 91తో పోతాయి, డివైడ్ అవుతాయి. అలాంటప్పుడు మనకేం కావాలి? చూడు, డివైడ్ చేస్తే ఈ రిజల్ట్ ఎంత? 11. దీని రిజల్ట్ ఎంత? 10. 91 10s 9 10. 91 × 11 1001. ఓకే, కామన్గా ఇప్పుడు బాగా ఆలోచించండి. ఉన్న పిల్లలు 91 మెంబర్స్ అనుకుంటే, లేదా ఉన్న పిల్లలు 11 అనుకుంటే 10 ఎట పంచుతావు? 10 అనుకుంటే 11 ఎట పంచుతావు? కుదరదు. అదే ఉన్న స్టూడెంట్స్ 91 అనుకుంటే ఇవి పెన్స్, ఇవి పెన్సిల్స్. ఒక్కొక్కడికి 11 పెన్స్ ఇచ్చేసి పెన్సిల్స్ ఏమో ఒక్కొక్కడికి 10 ఇచ్చామనుకో. ఇప్పుడు చూడండి, 91లో నేను ఒకడిని, నేను కాకుండా ఇంకా 90 మెంబర్స్ ఉన్నారు. నాకు 10 పెన్స్ ఇచ్చావు, 11 పెన్సిల్స్ ఇచ్చావు. ఓకే, నా పక్కనోడికి 10 పెన్స్ 11 పెన్సిల్స్, పక్కనోడికి 10 పెన్స్ 11 పెన్సిల్స్. అట్లా 91 మెంబర్స్కి 10 ఈచ్ 11 ఈచ్ 11 ఈచ్ 10 ఈచ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయిందా? కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయిందా? ఇప్పుడు చూడండి, వచ్చేసింది లెక్క. హౌ మెనీ పెన్సిల్స్ ఈచ్ వన్ గెట్? 10. హౌ మెనీ పెన్స్ ఈచ్ గెట్? 11. క్వశ్చన్లో ఏమడిగినా కూడా స్టూడెంట్స్ అడగకుండా ఇలా సిచ్యువేషన్ ఉందండి, ఈ సిచ్యువేషన్లో సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇవ్వాలి, అయితే ఎన్ని పెన్సిల్స్ ఇస్తావు ఒక్కొక్కడికి అని కూడా అడగచ్చు. ఎన్ని పెన్స్ ఇస్తావు అని కూడా అడగచ్చు. ఓకే, క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ అన్నాడు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 91. ఇదిగో సారీ, 91 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. చూద్దామండి, విల్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. పేజ్ అడ్జస్ట్ చేద్దాం. రైట్, ఇక్కడ జీసీడీ అని ఉంది. జీసీడీ అని చూసి మీరు మళ్ళీ ఏదో కొత్త పదం అనుకోవద్దండి. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, జీసీడీ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అన్నా డివైడ్ చేసేదే, డివైజర్ అన్నా డివైడ్ చేసేదే. ఓకేనండి, రైట్. సో హైయెస్ట్ని గ్రేటెస్ట్ అన్నాడు, అంతే. హైయెస్ట్ గ్రేటెస్ట్ రెండు ఒకటి, అంతవరకు అయితే క్లియర్గా ఉన్నారు కదా. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్. ఓకే, డన్. ఇక్కడ చూడండి, కాస్త ఇబ్బంది పెట్టేలాగా డెసిమల్స్లో ఇచ్చాడు. ఓకే, మనము సింపుల్గా ఏం చేద్దామంటే ఆ డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ కదా, డెసిమల్ని అవాయిడ్ చేద్దాం. అంటే ఏం చేస్తున్నట్టు? ఇంటూ 100 చేస్తున్నట్టు, అంతేనా? లాస్ట్లో ఆన్సర్ వస్తుంది, హెచ్సిఎఫ్ వస్తుంది, దానికి ఏం చేస్తాం? బై 100 చేస్తాం. ఫస్ట్ ఇంటూ 100 చేస్తున్నాము. ఓకే, దానికి హెచ్సిఎఫ్ చేసి బై 100 చేస్తాం. దెన్ వీ గెట్ ద ఆన్సర్. రైట్. సో ఇప్పుడు నేను దీనికి ఇంటూ 100 చేస్తే ఎంత? ఇది 108. పక్కన ఇంటూ 100 చేస్తే 36. ఇంటూ 100 చేస్తే 9 అనుకోవద్దండి, అది 90 అవుతుంది. ఎందుకు అవుతుంది? డెసిమల్ తర్వాత 1 ప్లేసే కదా, ఇంకో ప్లేస్ రావాలి కదా, ఇంటూ 2 జీరోలు ఉన్నాయి కదా, 90 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడూ చూడండి అనుకుంటున్నాను నేను. ఇది మేబీ ఎక్కడైనా చూసింటే చాలా మంచిది. రైట్, జనరల్గా హెచ్సిఎఫ్ చేయండి అంటే ఏం చేస్తారు తెలుసు జనాలు? 36 దాంతో 19 కొట్టి, ఓకే, ఇక్కడ ఏమొస్తుందో దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇంకోటి ఏంటి 108 కదా, దాన్ని మనీ 108తో డివైడ్ చేసి 36 90 ఎందుకు చేయాలండి? అదంతా ఎందుకు డివైడ్ చేయాలి అదంతా? అట్లా స్కూల్లో ఇలాగే నేర్చుకున్నాం కదా. రైట్, ఇప్పుడు కూడా అలాగే నేర్చుకుందామంటారా? వద్దండి, బాల నాకు ఇష్టంలా. మరి ఏం చేద్దాం? మానేద్దామా చేసేది? వద్దు, అస్సలు కుదరదు కదా, మనకు మార్కులు కావాలి ఎగ్జామ్లో. రైట్, మరి ఏం చేద్దాం? ఎల్సిఎం ఎలాగైతే చేస్తారో, మనం ఇంతవరకు ఎల్సిఎంఏ చేయలేదు కదా. రైట్, ఇందాక ఎల్సిఎం చేసేటప్పుడు ఎగ్జాంపుల్లో ఫ్యాక్టర్స్ చేసే కదా, వేసి మల్టిపుల్స్ చెక్ చేసే కదా, అట్లా చేద్దాం ఇది కూడా. ఇప్పుడు నీకు ఈ మూడిట్లో కామన్గా ఏం పోతుంది, ఏమన్నా కనబడుతుందా?
నాకు 9 పోతుంది అని కనపడుతుంది. లేదు మీకు 2నే కనపడిందా, 2తోనే కొట్టు. 3 కనపడిందా, 3తోనే కొట్టు. మళ్ళీ 3తో పోతుంది, అప్పుడు 9 అవుతుంది. ఓకే, నాకు 9 డైరెక్ట్ కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే 9కి ఏంటి స్టైల్, ఎట్లా కనుక్కుంటాం డివైడ్ అవుతుందా కాదా అనేది, సమ్ ఆఫ్ డిజిట్స్. 8 + 1 9, 9తో పోతుంది. 6 + 3 9, 9తో పోతుంది. 9 9 9 0 కదా, 9 9తో పోతుంది. అందుకు నాకు 9తో పోతుందని క్లారిటీగా కనపడుతుంది. ఓకే రైట్. 9 1s 9, ఓకే 10 కదా, 1 మిగిలింది. 1 2 times 18, 9 12s 108. 12 టేబుల్ వచ్చింటే 12 9s 108. ఓకే రైట్. 4 టేబుల్ వచ్చింటే 4 9s 36. ఓకే, ఇప్పుడు ఏది వద్దు, 9 టేబుల్ నేర్చుకో. 9 10s 90, 10 times. లేదా 10 టేబుల్ నేర్చుకుంటే 10 9s 90 చక్కగా. ఓకే షబ్బాష్. తర్వాత ఇప్పుడు 2 కనపడిందా, మీకు ముందే కనపడింటే ఓకే ఫైన్. ఇప్పుడు నాకు 2 కనపడుతుంది. 6 times, 2 times, 5 times. అసలు పాయింట్ చెప్పలేదండి. 9తో 3 పోయే నెంబర్ ఏదైతే ఉందో దాంతోనే చేయాలి. ఓకే, హెచ్సిఎఫ్ చేసేటప్పుడు, జీసీడీ చేసేటప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 3, 5 ఉంటే 5, అన్నీ కామన్ ఉండాలి కదా, కామన్ ఫ్యాక్టర్. కామన్గా అన్నిటినీ డివైడ్ చేయగలిగే నెంబర్ ఉంటేనే చెయ్యాలి. ఇప్పుడు ఏం లేవనుకో, 1 హెచ్సిఎఫ్ అంతే, 1 హెచ్సిఎఫ్ ఫిక్స్. ఓకే, ఇప్పుడు 2తో కొట్టా. మళ్ళీ చూడు, ఇప్పుడు 2తో ఈ 2 పోతాయి, కానీ దాన్ని తీసుకోవచ్చా, 3 పోయేలాగైతేనే తీసుకోవాలి. ఎందుకు, మనం హెచ్సిఎఫ్ చేస్తున్నాం, ఎల్సిఎం కాదు. ఎల్సిఎం అయితే ఇలా చేస్తాం, 2 ఉన్నా, మినిమం 2 ఉన్నా మనం చేసేస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. ఓకే, వీఆర్ నాట్ డూయింగ్ ఎల్సిఎం, వీఆర్ డూయింగ్ హెచ్సిఎఫ్. అన్నిటికి రెండింటికి ఒకే ప్రాసెస్ అనమాట. ఓకే, మనం ఒక ఎల్సిఎం కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు నాకు 9 2 మాత్రమే కామన్గా డివైడ్ చేసే ఫ్యాక్టర్స్ 2 కనపడ్డాయి. ఎంత అది, 18. ఇందాక మనం ఏం చేసాం, ఇంటూ 100 చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, బై 100 చేయాలి. బై 100 చేస్తే ఎంత, 0.18. 0.18, ఇదిగో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్లో 0.18 ఎక్కడన్నా కనబడుతుందా మీకు, చూడు డోరా, ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది నాకు. ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ సి. ఓకే, ద ఆన్సర్ ఇస్ సి. ఎల్సిఎంకి సంబంధించిన క్వశ్చన్కి వచ్చామండి. ఓకే, అది ఇక్కడే అర్థమైపోతుంది చూడండి. గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈజ్ డివిజిబుల్ బై. ఓకే, వీటితో డివైడ్ అయ్యే 4 digit నెంబర్ అంటే వీటి యొక్క మల్టిపుల్ అనే కదా. ఓకే, విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఈ 4 అన్నాడు, అంటే 4తో డివైడ్ అయ్యే 4 digit నెంబర్. అది కూడా ఎలాంటిది, గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, అంటే ఇక్కడ కేవలం ఎల్సిఎం చేస్తే సరిపోదండి, ఎల్సిఎంకి మించి కొంచెం చేయాలి, అంతకు మించి ఏదో చేయాలి. ఓకే, ఎలా చేయాలి, ఏం చేయాలి చూద్దాం. రైట్, ఫస్ట్ అయితే ఎల్సిఎంఏ చేయాలి. రైట్, ఎల్సిఎం కూడా ఎలా చేస్తాం, అంతా ఒకటే ప్రాసెస్లో చేస్తాం. ఏమన్నా కామన్గా కనపడుతుందా, నాకు 5 కనపడుతుందండి, టక్కన 5 తీసేసుకున్నాను నేను. ఓకే, 3 times, 5 times, ప్రైమ్ నెంబర్స్ చూడండి జాగ్రత్త, 8 times, 5తో 25 times, కాదు 3తో కదా 25, సారీ, అంటే ఇది 15. ఓకే, మళ్ళీ 5 కనపడుతుంది. ఓకే, అలాగే పెట్టు చాలు. 1 2 మాత్రమే పోతాయి, అయినా కూడా తీసుకోవచ్చు. ఎందుకు, మనం చేసేది ఎల్సిఎం కాబట్టి. హెచ్సిఎఫ్ అయితే అలా తీసుకోం, ఖచ్చితంగా అన్నీ పోయేది. ఇప్పుడు వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటి, 5 మాత్రమే. చూడు 15 25 40 75 అన్నీ ఖచ్చితంగా పోయే మినిమం నెంబర్ 5. ఓకే, 10 పోదు, ఇది ఒక్కటే పోతుంది. ఓకే, ఇది 3తో పోతుంది, ఇది 3తో పోతుంది, ఇది పోతుంది, ఇది పోదు. ఓకే రైట్, అట్లా లీస్ట్ ఉండొచ్చులే. రైట్, తర్వాత 5తో చేసాం. తర్వాత ఇంకోటి కనపడుతుంది చూడు కామన్గా, దట్ ఈస్ 3 1 1 8 1. ఓకే రైట్, ఇప్పుడు 8 ఇలాగే ఉంటుంది. మిగతావి అంటే ఎందుకంటే డివైడ్ చేసినా సేమ్ కాబట్టి 5 5s 25
3 8s 24 కదా, దాని బదులు 25 8s 200, 25 8s 200, 200 into 3 600. ఓకే, 600 ఈజ్ ద ఎల్సిఎం. ఇవన్నీ కామన్గా పోయే నెంబర్ ఏది అంటే 600 అండి. ఓకే, కానీ మనకేం కావాలి, 4 డిజిట్ నెంబర్ కావాలి. 4 డిజిట్ నెంబర్, అది కూడా 4 డిజిట్ నెంబర్ అంటే మనం 1000 తీసుకోవచ్చు. వద్దులే, ముందుకెళ్దాం. 4 డిజిట్ నెంబర్ అంటే ఇది కూడా 4 డిజిట్ నెంబరే, ఇది కూడా 4 డిజిట్ నెంబరే. ఓ సారీ. ఓకే, ఇది 4 డిజిటే, అది 4 డిజిటే. కానీ ఇక్కడ నుంచి దగ్గరగా ఉండే నెంబర్ ఎత్తుక్కుంటా పోతే మనకు లీస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇక్కడికి దగ్గరగా ఉండే నెంబర్ని ఎత్తుక్కుంటా పోతే మనకు హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ వస్తుంది. ఓకే, రైట్. దీన్ని కూడా దాదాపుగా వెతుక్కుంటారండి. ఎట్లా అంటే దీన్ని 600తో కొడతారు. హైయెస్ట్ అడిగాడు వాడేంటి, హైయెస్ట్ అడిగాడు కాబట్టి 600తో కొట్టి ఎంతైతే సర్ప్లస్ ఉందో దాన్ని మైనస్ చేసేస్తే వస్తుంది. యాడ్ చేస్తే పెరిగిపోతుంది, 5 డిజిట్స్ అయిపోతుంది. సో యాడ్ చేయకూడదు, ఇక్కడ మైనస్ చేయాలి. కానీ నాకు అది కూడా అనవసరం అనే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకు అనవసరమైన ఫీలింగ్లో ఉన్నానంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి ఒకసారి. 600, ఇక్కడ 2 0 2 0 2 0 2 0 ఉన్నాయి. అన్నిటికీ 2 0 పక్కన పెట్టేసి. ఓకే, 96తో పోతుందా? ఎస్ పోతుంది. అట్లని వెంటనే ఫిక్స్ కావద్దు. అంతకంటే పెద్దది ఉంటే, అర్థమైందండి, అంతకంటే పెద్దది ఉంటే రైట్. 90 పోతుంది, 96 కూడా పోతుంది కదా. 94 పోతుందా? పోదు. 98 పోతుందా? పోదు. 96 పోతుందా? ఎస్. ఇది ఎస్. కానీ రెండిట్లో మనకేం కావాలి? గ్రేటెస్ట్ కావాలి. విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ అమాంగ్ దీస్ టు? సి. అగైన్ ఆప్షన్ నెంబర్ సి. 9600 ఈజ్ అవర్ ఆన్సర్. 9600. ఓకే, ఒకవేళ మనకి ఇట్లా రాలేదు, కన్ఫ్యూజన్గా ఉంది అన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? 600తో 1 టైం 600. ఓకే, 3 9 9 పోద్దా? 600తో పోదు. 3 మళ్ళీ దింపు 9. ఓకే, 6 టైమ్స్ 3600 రైట్. ఎంత ఈసారి? ఇక్కడ 3 9 9. డెసిమల్ పెట్టో ఏదో ఒకటి పెట్టాలా, 1 వద్దు. 399 ఎక్స్ట్రా ఉందా? 399 ఎక్స్ట్రా ఉంది, తీసేయి. 9999లో 399 తీసేయి. అసలు డెసిమల్స్ ఎందుకు పట్ల మనకు దాన్ని డివైడ్ చేయడం కాదు కావాల్సింది, ఎంత ఎక్స్ట్రా ఉందో తీసేయడం కావాలి. ఓకే, రైట్. తీసేయి, మైనస్ చేయి. 0 0 6 ఇదిగో 9 వచ్చేసిందా? మనకు కావాల్సిన నెంబరు వచ్చేసిందా? ఒకవేళ ఆప్షన్స్ చూసి అలా ఇమీడియట్గా మనం క్యాచ్ చేయలేని పరిస్థితిలో ఉండి మనం చేయాల్సిన పరిస్థితి వస్తే ఓకే ఇలా చేయాలి. మినిమం దీనికంటే చిన్న నెంబర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొని అది ఆ నెంబర్లోంచి తీసేస్తే, ఏ నెంబర్లోంచి? ఉన్న హయ్యెస్ట్ నెంబర్లో నుంచి డివైడ్ చేయగలిగే నెంబర్ వరకు తీసేసి. ఓకే, ఒకవేళ ఈ 399 ఎక్స్ట్రా లేకపోయి ఉంటే కరెక్ట్గా ఇక్కడికి పోయి 0 అయ్యింది కదా, డివైడ్ అయ్యింది కదా, అవునా? చూడండి, ఇప్పుడు అదే క్యాలిక్యులేషన్ 9600 చేయి, యూ గెట్ 0. ఎక్కడ? అది కూడా ఎన్నిసార్లు? 16 టైమ్స్ పోయి ఎగ్జాక్ట్గా 0 అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇదేంటిది? ఎల్సిఎం కదా. ఎల్సిఎంలో మళ్ళీ మనం ఒక స్టెప్ ఎక్కువ చేసాం. ఏంటి? 5 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్, అది కూడా ఏంటి? హయ్యెస్ట్ 4 డిజిట్ నెంబరు, లోయెస్ట్ 4 డిజిట్ నెంబరు. లోయెస్ట్ 4 డిజిట్ అంటే ఏం చేసేవాళ్ళం చూడు, ఒకవేళ అని ఉంటే, ఒకవేళ లోయెస్ట్ 4 డిజిట్ అని కనుక వాడు అని ఉంటే ఇక్కడ వచ్చిన సర్ప్లస్ని మైనస్ చేసాం కదా, ఇక్కడ వచ్చిన సర్ప్లస్ని ప్లస్ చేస్తాం. అంటే 600 నుంచి తీసేసి ప్లస్ చేస్తాం. అదంటూ చూపిస్తా చూడండి, ఎందుకు ఊరికే. నెక్స్ట్ క్వశ్చన్ ఉండొచ్చు, స్టిల్ చేద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది కాబట్టి చేద్దాం. 600తో 1 టైం డైరెక్ట్గా 600 ఎంత? 400. ఓకే, డైరెక్ట్గా అయితే చెప్పచ్చు 2 ఉంటే పోతుంది ఇక్కడ అని. ఓకే, రైట్, ఫైన్. తర్వాత
ఏమైనా పోద్దా 400 4 డిజిట్ అవును సరిపోయింది రైట్ సారీ సర్ప్లస్ ఎంత 400 ఎక్కువ ఉంది అట్లా డైరెక్ట్గా ఇక్కడ 400 యాడ్ చేయకూడదు 600కి 400కి ఉన్న డిఫరెన్స్ ఈ 400 కవర్ అయ్యేలాగా ఓకే 400 కవర్ అయ్యేలాగా 600 మైనస్ 400 ఎంత 200 ఓకే ఈ 200 దీనికి యాడ్ చేయి 400 ఆల్రెడీ ఎక్కువ ఉంది ఓకే 400 ఆల్రెడీ ఎక్కువ ఉంది అది తీసేస్తే మైనస్ చేస్తే సరిపోయింది కానీ 400 ఎక్కువ ఉంది కానీ ఎంత ఎక్కువ ఉండాలి ఇంకొక 200 ఎక్కువ ఉంటే మొత్తం కలిపి 600 అయ్యేదా అవునా సో దానికోసము ఈ డిఫరెన్స్ని దీనికి యాడ్ చేయాలి అప్పుడు ఏమైంది ఇది 1200 అయ్యింది ఓకే లోయెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ కెన్ బి డివిజిబుల్ బై ఆల్ ద 4 నెంబర్స్ ఏంటవి 40 75 25 15 వీటితో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే ఇక్కడ గ్రేటెస్ట్ అనకుండా లోయెస్ట్ 4 డిజిట్ నెంబర్ అని ఉంటే మన ఆన్సర్ ఏంటి 1200 ఓకే ఇక్కడ నేను 200 ఎందుకు యాడ్ చేశాను అర్థమైందండి ఇక్కడ నేను 200 ఎందుకు యాడ్ చేశాను మళ్ళీ చెప్తాను డిఫరెన్స్ ఏమో 400 వచ్చింది 400 వచ్చింది 600 కంటే ఆల్రెడీ 1000లో 400 ఎక్కువ ఉంది ఓకే కానీ మనకు 4 డిజిటే ఉండాలి 400 తీసేస్తే ఇదేమైతే ఇది కూడా 600 అవుతుంది కానీ నాకు 4 డిజిట్ కావాలి కదా సో ఫస్ట్ దాన్ని మైనస్ చేసేసాను అనుకో 400 తీసేసా 600 వచ్చింది కానీ నాకు 4 డిజిట్లో కావాలి అంటే ఇంకొక 600 యాడ్ చేయి 600 యాడ్ చేస్తే అంత 1200 ఇది 4 డిజిటేనా 4 డిజిటే సరిపోయింది ఆన్సర్ సరిపోయింది అది మనం డైరెక్ట్గా ఎట్లా చేస్తాం ఆ డిఫరెన్స్కి ఇంకా ఎంత యాడ్ చేస్తే 600 యొక్క మల్టిపుల్ అవుతుంది ఎంత యాడ్ చేస్తే 400కి ఇంకో 200 యాడ్ చేస్తే 600 మల్టిపుల్ అవుతుందా అవుతుంది సో అందుకు 200 యాడ్ చేయి 1200 క్వశ్చన్ ఇది కూడా ఎల్సిఎంకి సంబంధించిన క్వశ్చన్ అండి అండ్ ఇది చాలా రెగ్యులర్గా వచ్చే మోడల్ అండి ఇది ఓకే ఎల్సిఎంకి సంబంధించిన క్వశ్చన్స్లో చాలా రెగ్యులర్ మోడల్ ఇది చూడండి 6 బెల్స్ ఉన్నాయంట కమిన్స్ ఇన్ ద సెన్స్ ద టాల్ ఓకే అవి మోగడం టుగెదర్ అండ్ టాల్ అట్ అన్ ఇంటర్వెల్స్ ఆఫ్ 6 బెల్స్ కదండి 6 బెల్స్ కూడా 6 డిఫరెంట్ టైం గ్యాప్స్కి మళ్ళీ మోగుతూ ఉంటాయి ఓకే ఫస్ట్ బెల్ ఏమో ఎవ్రీ 2 మినిట్స్ ఇది సెకండ్స్ ఓకే ఎవ్రీ 2 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది సెకండ్ బెల్ ఎవ్రీ 4 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది థర్డ్ బెల్ 6 సెకండ్స్కి ఒకసారి ఫోర్త్ వన్ 8 సెకండ్స్కి ఫిఫ్త్ బెల్ 10 సెకండ్స్కి సిక్స్త్ బెల్ 12 సెకండ్స్కి ఒకసారి ఇలా 6 బెల్స్ మోగుతూ ఉంటాయి ఓకే అన్నీ కలిసి మళ్ళీ ఎప్పుడు మోగుతాయి యూజువల్గా అడిగే క్వశ్చన్ లేదా నెక్స్ట్ టైము అన్నీ కలిసి ఒకేసారి మోగాలంటే ఎంత టైం పడుతుంది ఓకే ఇది ఆ రెండు కాకుండా ఇంకో టైప్లో ఉంది ఇన్ 30 మినిట్స్ హౌ మెనీ టైమ్స్ దే డూ టాల్ టుగెదర్ అర్ధ గంట టైంలో ఎన్నిసార్లు అన్నీ కలిసి ఒకేసారి మోగుతాయి ఓకే ఇది ఎవ్రీ 2 సెకండ్స్కి ఒకసారి మోగుతూ వస్తుంది ఎవ్రీ 4 సెకండ్స్కి ఒకసారి మోగుతూ వస్తుంది అంటే 4th సెకండ్కి రెండు ఒకేసారి మోగుతాయా అవునా 6th సెకండ్కి ఈ రెండు మళ్ళీ ఇంకో కలిసి మోగుతాయా 8th సెకండ్కి రెండు కలిసి మోగుతాయా ఇది మోగదండి 6 అప్పుడు ఇది మోగదు ఇది 12కి వచ్చినప్పుడు ఈ 3 కలిసి మోగుతాయి ఒకేసారి 12 అప్పుడు 8 మోగుతుందా మోగదు సో అట్లా అర్థమైందండి అర్థమవుతుంది అది చిన్న పాయింట్లోనే అర్థమవుతుంది కదా 2 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది మళ్ళీ 4 సెకండ్స్కి మోగుతుంది మళ్ళీ 6 సెకండ్స్కి మోగుతుంది మళ్ళీ 8 సెకండ్స్కి మోగుతుంది ఇది నెక్స్ట్ 8 సెకండ్స్కి మోగుతుంది 4 సెకండ్స్ అప్పుడు మోగిన తర్వాత మళ్ళీ 4 సెకండ్స్ గ్యాప్ అంటే 8 సెకండ్స్ ఆ టైంలో మోగుతుంది మళ్ళీ 4 సెకండ్స్ గ్యాప్ అంటే 12 అప్పుడు మోగుతుంది అదే చెప్పా కదా ఇక్కడ 12 6 తర్వాత మళ్ళీ 12 కదా సో ఇక్కడ కామన్గా పడుతుంది 12 సెకండ్స్కి ఓకే రైట్ ఇలా చేయలేం కదండి ఇలా చేయాలంటే నాన్ సెన్స్ అంతా ఓకే సింపుల్గా ఇలా చేద్దాం ఇందులో 3 రకాల క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ టుగెదర్ ఎప్పుడు ఓకే ఆ నెక్స్ట్ టుగెదర్కి టైం గ్యాప్ ఎంత ఓకే ఇన్ పర్టికులర్ టైం ఈ హాఫ్ అన్ అవర్లో హౌ మెనీ టైమ్స్ 3 రకాలు చేద్దాం తప్పేముంది రైట్ వాట్ ఈస్ ద టైం 2 4 6 8 10 12 వరుసగా ఇచ్చాడా ఓకే నైస్ అయితే ఇది ఇక్కడ వరకు అయితే 60
అంటే 120 ఉంటుంది. ఓకే చూద్దాం. 2 అన్నిట్లో ఉందిగా 2 రైట్. ఇంకోటండి మర్చిపోయాను, మీరు ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే మాట్లాడేది. ఓకే, వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే కనపడతాయో ఇక్కడ వాటిని స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఊరికే లెంత్ తగ్గిపోతుంది మనకు. చూడండి 2 అన్నిట్లో 2 పోతుంది కదా, 2 పక్కన పెట్టేసి. 8లో 4 ఉంది కదా, 4 పక్కన పెట్టేసి. 12లో 6 ఉంది కదా, 6 కూడా పక్కన పెట్టేసి. ఎందుకు అట్లా చూడు, ఇప్పుడు నేను 2 పెడతా, లేదా ఇక్కడ చూద్దాం డైరెక్ట్ 6 పెడతా. 6 1s 6 2s ఇక్కడ డైరెక్ట్గా పోతుంది కదా, 6 1sలో వెళ్ళిపోతుంది, 2 టైమ్స్ అవుతుంది కదా. సో టైం వేస్ట్. ఓకే, ఈ 3 తీసేసాం. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడు ఇక్కడ 2 తీసుకుంటా. ఓకే, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. ఓకే, మళ్ళీ 2 తీసుకోవచ్చు, మళ్ళీ 2 టైమ్స్, 5 అలాగే ఉంటుంది, 3 టైమ్స్. ప్రైమ్ నెంబర్లే కదా 3, వదిలే అక్కడికి. 5 2s 10, 3 2s 6, 6 2s 12, 12 into 10 120. యాజ్ ఐ గెస్ట్, నేను గెస్ట్ చేసినట్టే 120 వచ్చింది. గెస్ట్ ఏం చేయలేదండి, ఇవన్నీ నెంబర్లు చేసి అలవాటు పడి ఉంటాం కదా, అట్లా మీరు కూడా అలవాటు పడ్డాక ఇంత టైం తీసుకోరు క్వశ్చన్స్కి. అందుకే ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అని చెప్పేది. ఓకే, గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ యూ విల్ బీ హ్యాబిచువేటెడ్ విత్ క్యాలిక్యులేషన్స్ కొన్ని నెంబర్లు చూస్తే టక్కని చెప్పేస్తాం. ఓకే, అలా అలవాటు పడాలి. ఏమంట, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 6 bells కమిన్స్ టాలింగ్ టుగెదర్. ఫస్ట్ ఒకసారి కలిసి మోగాయి, మళ్ళీ నెక్స్ట్ టైం మోగాలంటే ఎంతసేపు పడుతుంది, 120 seconds పడతాయి. అంటే నెక్స్ట్ 2 minutesకి టైం గ్యాప్ ఎంత, 120 seconds. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు టుగెదర్ మోగుతాయి, ఇప్పుడు ఫస్ట్ మోగినప్పుడు టైం 8 అనుకో. ఓకే, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ మోగుతాయి అంటే 8:02కి మోగుతాయి. 8:02కి 0, ఇది 8 గంటల 2 నిమిషాలకు, 8 hours 2 minutesకి 8 తర్వాత ఎప్పుడు మళ్ళీ వెన్ యూ గెట్ టుగెదర్ అంటే ఆఫ్టర్ 2 minutes, 8:02. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నాడు, హాఫ్ అన్ అవర్లో అంటే 8:30 మధ్యలో ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అయినప్పుడు 30 నిమిషాల్లో ఎన్నిసార్లు అండి, 15 సార్లు. ఇదిగో ఆప్షన్, ఏంటి అన్ని ఆప్షన్స్ ఈలే వస్తున్నాయి. ఓకే, హౌ మెనీ టైమ్స్, 15 times ఇన్ 30 minutes. అంతే కదా, 30 నిమిషాల్లో ఎన్ని ఉంటాయండి 2 minutesలో, 15 ఉంటాయి. ఓకే, ఎస్ చూద్దాం. 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి, వాటి మధ్య రేషియో తీస్తే ఏమొచ్చిందంట, 3:4:5 వచ్చింది. అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 2400. ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ 3 numbers ఉన్నాయన్నాడు కదా, 3 numbers, వాటి మధ్య 3 numbers ఏవో 3 different numbers, వాటి మధ్య కామన్ ఏదైతే ఉందో ఆ కామన్ సి అనేది తీసేస్తే వచ్చే రేషియో ఉంది కదా, అది 3:4:5 అని. ఏ కామన్ అయితే తీసేసామో అదే హెచ్సిఎఫ్. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా, మల్టిపుల్గా తీసేస్తుంది కదా ఇది. ఓకే, అయితే ఆ మూడిటికి ఆ కామన్ మల్టిప్లై చేసామనుకోండి, ఎక్స్ అనుకున్నాం కదా ఇక్కడ, సరే ఓకే, కామన్ని ఎక్స్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఓకే, మల్టిప్లై చేసి వీటిని కూడా మొత్తంగా కామన్తో మూడిటికి మల్టిప్లై చేస్తే 3 నెంబర్లు వస్తాయి. కానీ కామన్ ఆ మూడిటి రేషియోస్ మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం. ఓకేనా, ఎందుకు అలాగా అంటే లెట్ us take one example. ఇప్పుడు ఏది తీసుకుందాం, 2 4 6. దీస్ ఆర్ ద 3 numbers. వాట్ ఇస్ ద హెచ్సిఎఫ్, 2. సో 1 2 3. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందండి, 2నే కదా, 1 time 2 time 3 time. ఓకే, 2 into 3 6, 6 2s 12 ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయి, ఇంటూ 2 చేయి, 12 వచ్చేసిందా. అట్లా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓకే, దాని ప్రకారము ఈ కామన్ వాల్యూ ఇంటూ 3 into 4 into 5 ఏదైతే రేషియో చెప్పాడో నంబర్స్కి, ఆ నంబర్స్ మల్టిప్లికేషన్
చేస్తే ఏం రావాలి 2400 రావాలి అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్. అంతేనా? అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ దిస్ రేషియో ఇంటూ కామన్ ఈక్వల్ టు ఎల్సిఎం. ఓకే రైట్, ఇదంతా 23 60x ఈక్వల్ టు 2400. ఓకే దెన్ x ఈక్వల్ టు 4 టైమ్స్ కదా, 4 0, ఒక 0 క్యాన్సిల్, 240 40 టైమ్స్ x ఈక్వల్ టు 40. వాట్ ఈస్ దట్ x? కామన్ మల్టిపుల్. ఇదిగోండి ఆప్షన్ ఏ. The greatest number which on dividing 1657 and 2037 leaves remainder 6 and 5 respectively is. ఓకే ఒక గ్రేటెస్ట్ నెంబర్ అంట, ఒక గ్రేటెస్ట్ నెంబరు ఏదో, దీన్ని కొడితే రిమైండర్ 6 రావాలంట, దీన్ని కొడితే రిమైండర్ 5 రావాలంట. ఓకే అంటే దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటే దీనిలో నుంచి 6 తీసేస్తే అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, అవునా? దీనిలో నుంచి 5 తీసేస్తే ఆ నెంబర్, ఆ గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, రిమైండర్ ఏమీ రాదు. రిమైండర్ ఇక్కడ 5 రమ్మంటాడు దీన్ని, ఆ 5 తీసేస్తే రిమైండర్ ఏమి రాదుగా. రైట్ 5 తీసేయి 20 37. 5 తీసేయాలి 2 20 32. ఓకే రైట్. ఓకే ఇప్పుడు ఈ రెండింటినీ ఒక నెంబర్తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఏది అంటే ఈ రెండింటికి జీసీడీ ఏది లేదా హెచ్సిఎఫ్ ఏది, అదేగా క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కావాలి. రైట్ చేద్దాం. ఫస్ట్ దీని యొక్క 3తో పోదు, 7 పోదు, 13 లేదు, వద్దులేండి, ఇదేదో కొంచెం పెద్దగా ఉన్నట్టుంది నెంబర్. ఇక్కడ కూడా ప్రైమ్స్ ఉన్నాయా? 2-3 ప్రైమ్స్ ఉన్నాయి. సో 21 ఉంది, 21 పోదు, 21 పోదు, 21 పోదు. రైట్ ఓకే అండి. ఇఫ్ యూ కెన్ టేక్ అవుట్ ఏ ప్రైమ్ విచ్ ఈజ్ కామన్, ఓకే ఫ్యాక్టర్ ఏదైతే గుర్తించగలిగితే ఓకే. లేనప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని, పాత మెథడ్ ఉంది కదా, ఆ రెండింటిని చేసే బదులు ఇంకో పని కూడా చేయొచ్చండి. దీని మధ్య డిఫరెన్స్ కూడా చూడొచ్చు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? 2 - 1 1, 13 - 5 8, ఇది 19 అవుతుంది కదా, 19 3. రైట్ ఇప్పుడు దీంతో మళ్ళీ వద్దులేండి, అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో చాలు, ఒక డిఫరెన్స్ చూసాం, ఒక పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ చేసుకున్నాం. ఓకే 2 పెద్ద నెంబర్స్లో నుంచి డిఫరెన్స్ తీసి ఒక చిన్న నెంబర్ చేసుకున్నాం. దీనివల్ల ఏంటయా ఉపయోగం? ఏంది ఉపయోగం అంటే టేక్ ఎనీ 2 డిఫరెంట్ నెంబర్స్, 63 84 ఉందా, 84 తీసుకో ఏదో ఒకటి. ఓకే ఈ రెండు ఏదో ఒక నెంబర్తో పోద్దంటుంది. ఓకే మరి ఆ నెంబర్ ఏదో నేను గుర్తించలేకపోతున్నా, అప్పుడు నేనేం చేస్తా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తాను. డిఫరెన్స్ ఓకే ఎంత ఉంది డిఫరెన్స్? 4 - 3 1, 8 - 2 8 - 6 2. ఇది దేంతో పోతుందో, ఇది దేంతో అయితే పోతుందో 3తో పోతుందా? పోతుంది. అయితే ఈ రెండు 3తో పోతాయి చూడండి. ఓకే ఇది 7తో కూడా పోతుందా? చూడు 7తో ఇది పోద్ది, ఇది పోద్ది. అందులో గ్రేటెస్ట్ నెంబర్ ఇదిగో, గ్రేటెస్ట్ నెంబర్ 3 పోతాయి చూడండి. అట్లా అర్థమైందండి. సో అదే పాయింట్ మీద నేనేం చేశాను, ఈ రెండు పోతాయి, ఈ రెండు ఒక నెంబర్తో పోతాయి, కానీ కొంచెం పని తగ్గించుకోవడానికి నేనేం చేశాను, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసి ఇప్పుడు హెచ్సిఎఫ్ కామన్ ప్రాక్టీస్ ఉంది కదా, పాతకాలం ప్రాక్టీస్, దాన్ని మర్చిపోకూడదు, అది కూడా చేయాలి. అవసరం పడుతుంది అప్పుడప్పుడు. ఇదిగో ఇలాంటి సందర్భాలు వస్తాయి, చచ్చినట్టు చేయాల్సిన సందర్భాలు వస్తాయి. ఓకే అది చేద్దాం. దీన్ని కొడదాం. ఫస్ట్ 0 ఎప్పుడైతే వస్తుందో, దేంతో అయితే కొట్టినప్పుడు 0 వస్తుందో అది కదా హెచ్సిఎఫ్. చేద్దాం. అరౌండ్ 5 టైమ్స్ పోతే పెద్దగా వస్తుంది కదా, 38 40. అవును పెద్దగా వస్తుంది. ఇది 400 దగ్గర ఉంది. సో 4 టైమ్స్ తీసుకో. 4 1s 4, 4 8s 32, 4 3s 15, అంతే 12 15. రైట్ అర్థమైంది కదండి. ఇది నేను ఎందుకు తీసుకున్నానో.
ఆ రెండు నెంబర్లో ఒక దాంతో పోయినప్పుడు దాని డిఫరెన్స్ కూడా అదే నెంబర్తో పోతుంది. సో 381కి దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూసినా, ఆ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూసినా ఆన్సర్ సేమ్ వస్తుంది, డిఫరెన్స్ రాదు, సేమ్ నెంబర్తోనే పోతాయి. అందుకు తర్వాత డిఫరెన్స్ ఎంత ఇటే కదా చూడాల్సింది. సరే 7 4 2 1 381 పోతుంది చూడు. 7 3 times 21, అదే 3 ఇక్కడ రాసుకో, 3 times 21, 12 3 times 36 + 2 38. ఓకే, సో 0 ఎప్పుడు వచ్చింది? 127తో కొట్టినప్పుడు వచ్చింది. సో 127 is the HCF. 127 is the ఎద్దిగో లక్షణంగా సెకండ్ ఆప్షన్లో. ఈసారి మనకు ఆప్షన్ కూడా మారిందండో. ఎప్పుడు సి వచ్చేది కదా, ఈసారి బి వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 127. ఓకే, మీకు ఓపిక బాగా ఉంటే, క్యాల్కులేషన్స్ బాగా వస్తే ఈ రెండు కూడా చేసుకోండి. ఇదే మెథడ్లో మీకు 127 వస్తుంది, వేరేది వచ్చే ప్రసక్తే లేదు. ఓకే, క్వశ్చన్. The greatest possible length which can be used to measure exactly the length 7 meters, 3 meter 85 centimeter, 12 meter 95. ఇట్లా 3 డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయండి. మూడింటిని కూడా ఒక కామన్ లెంత్తో, ఒక సింగిల్ యూనిట్తో మూడింటిని కూడా ఎగ్జాక్ట్గా మెజర్ చేసేలాగా ఉండాలన్నమాట. ఓకే, అంటే అది దీనికి మల్టిపుల్, మనం కనుక్కుంటున్న మెజర్మెంట్ మల్టిపుల్స్లో ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, 3 డిఫరెంట్ లెంత్స్ ఉండేలాగా ఉండాలి. అలాంటిది గ్రేటెస్ట్గా, అదిగో గ్రేటెస్ట్ అన్నాడు అంటే మనకేం కావాలి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కావాలి. అంటే మనం యూజువల్గా మాట్లాడుకునే హెచ్సిఎఫ్ అనమాట, కేజీఎఫ్ కాదండి, హెచ్సిఎఫ్. ఓకే, కేజీఎఫ్ పోయారు మీరు, రైట్. తర్వాత అయితే ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ 7 మీటర్స్ని 700 సెంటీమీటర్స్గా రాసుకుంటాం. తర్వాత 3 meters 85 centimeters. ఓకే, 3 meter 85 centimeters. తర్వాత ఇదేముంది చూడండి, 1295 centimeter. ఓకే, 3 సెంటీమీటర్స్లోకి రాసుకున్నాం. ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఇదిగోండి, ఎల్సిఎం చేసినట్టే హెచ్సిఎఫ్ కూడా చేస్తానని చెప్పాను కదా, ఇక్కడ చేయొచ్చు అండి. ప్రీవియస్ క్వశ్చన్లో చేసినంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈజీగా చేయొచ్చు. రైట్, కామన్గా ఏముంది? 5 ఉంది. 5 అయితే కనబడుతుంది కదా, కనబడుతుంది. 14 times 0, 1 time 2 time 4 times 20 0, సరిపోయిందా? మళ్ళీ ఇక్కడ 7 times 35, మళ్ళీ 7 times. ఓకే, 35 రైట్. తర్వాత ఇక్కడ 2 times 10, 5 times 25 పోతే 45 ఉంది. 45 అంటే 9 times 259. ఇదేదో కొత్తగా వచ్చింది నెంబరు. ఈ రెండైతే 7తో పోతాయి ఖచ్చితంగా. ఇది ఒక్కటి 7 డౌట్ ఉంది నాకు. 7 అంటే 5 7 35 ఉంది ఆప్షన్స్లో కూడా. సో చూద్దాం, ఇది ఒక్కటి 7తో పోతుందో లేదో చూద్దాం. 7 3s 21 పోతుందిగా. 21 49, 7 times 37. ఇది 7తో పోతుందా? 11 times చక్కగా. ఇది 7తో పోతుందా? 20 times చక్కగా. ఓకే, 7 times. ఇంకా ఏమైనా కామన్ పోతుందా అంటే ఇదిగో ఇక్కడ ఉంది నెత్తి మీద, ప్రైమ్ నెంబర్. ఇదిగో ఇంకో ప్రైమ్ నెంబర్. సో ఇక్కడితో మనం హెచ్సిఎఫ్ని ముందుకు తీసుకెళ్ళలేము. సో వాట్ ఈస్ హెచ్సిఎఫ్? 5 into 7 35. ఓకే, with the next question, what will be the least number which when doubled will be exactly divisible by 12? least number అన్నాడు కదా, least number when doubled will be exactly divisible by those 4 numbers 12, 18, 21 and 30. ఒక నెంబర్ని డబుల్ చేస్తే ఆ నెంబరు ఈ 4తో ఖచ్చితంగా పోయేలాగా ఉండాలంట. అది ఎలాంటి నెంబర్ అంటే మళ్ళీ అది కూడా లీస్ట్ నెంబర్ కావాలంట. అంటే ఏం లేదు, మళ్ళీ ఎల్సిఎంఏ, అంతే కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎల్సిఎం చేసి దానిలో హాఫ్ చూడాలి, హాఫ్ ఎతకాలి. ఇందులో దేనిదైనా డబల్ కనపడుతుందా? 630 డబల్ 12, ఇది ఉంటుంది ఆన్సర్, 630 ఉంటుంది. అట్లా చూసి కూడా చెప్పేయచ్చు. ఓకే, ఎందుకంటే ఫుల్ అమౌంట్ ఇచ్చాడు, ఇది చూసి మనం తొందరపడి ఇది పెట్టేస్తాం. ఓకే, చూస్తే మనం దానిలో హాఫ్ రాయాలి. డబుల్ అన్నాడు కదా, హాఫ్ ఉంటుంది, 630 ఉంటుంది. నాకు తెలిసి ఆన్సర్ 630 ఫిక్స్. రైట్, చూద్దాం చెక్ చేద్దాం. 12, 18, 21, 30.
దేనికి దేనికైనా మల్టిపుల్ ఉందా? లేదు. కానీ 4 తీసుకోవచ్చా? 4 3 అదే అంతేనా? ఒకటేలే. 4 3s 18 అలాగే రాస్తున్నాం. ఓకే, ఇది మళ్ళీ ట్రబుల్ అవుతుంది మనకు. సో 2నే తీసుకుందాం. 2 6 ఓకే, 2 9s. సారీ, ఇది నేను తీసేసి రాస్తానండి. ఓకే, రైట్. 2 6 2 9s 21 మాత్రం, అలాగే 15. ఓకే, ఈసారి 3తో 3 2s 3 3s 3 7s 3 5s. మనకి ఎల్సిఎం కాదు కదా? ఎల్సిఎం కదా, హెచ్సిఎఫ్ కాదు. ఓకే, ఇంకేమున్నాయి? ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్. ఇక దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓకే, 2 5s 10, ఈ రెండు పక్కన పెట్టు. ఓకే, 10 జీరోలు ఉన్నాయి. ఓకే, 7 3s 21 అంటే 210. ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక మిగిలింది ఈ రెండే కదా, ఇంటూ 6. ఓకే, 6 0s 6 1s 6 6 2s 12. ఇదిగో 1260. ఆవేశపడి 1260కి పోయినామంటే స్క్రీన్ వాష్ అవుట్. మనకేం కావాలి? ఒక నంబర్ని డబల్ చేస్తే అది వీటికి ఎల్సిఎం అవ్వాలి. డబుల్ చేస్తే అంటే దీనిలో హాఫ్ ఉంటుంది ఆ నెంబర్. ఎంత? అది 630. ఇప్పుడు చూడు, 630ని డబల్ చేస్తే 1260. ఇది ఈ 4 నెంబర్లతో ఎగ్జాక్ట్గా పోయే లీస్ట్ నెంబర్. ఓకే, 630 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, ఇది క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అయింది కదా. క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43 డివైడ్ చేయదే. ఓకే, 43 91 183 సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. అదే కదా 43 ప్రైమ్ నెంబర్. ఓకే, రైట్. అయితే 43ని డివైడ్ చేస్తే 43 91 83 183ని డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుందంట. కానీ ఎలా వస్తుందంట? దీనికి ఎంత రిమైండర్ వస్తే దానికి అంతే వస్తుందంట, దీనికి అంతే వస్తుందంట. ఓకే, అలా వచ్చినప్పుడు మనం బ్లైండ్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకొని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకొని ఈ రెండింటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లెట్లా? అలా ఎలా వస్తుంది? లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. లైక్ 26 41 అని 2 నెంబర్స్ ఉన్నాయి. ఏదో ఒక నెంబర్తో కొడితే రెండింటికి సేమ్ ఏమంటారు రిమైండర్ వస్తుందంట. అలాంటి నెంబర్ ఏముంది? ఆ సేమ్ ఏంటో మనం కనుక్కోవడం కష్టం అండి. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. కానీ అక్కడ డైరెక్ట్ కనపడుతుంది 1 అని. ఓకే, నో ప్రాబ్లం. అయినప్పటికీ కూడా డిఫరెన్స్ చూడు ఎంత ఉందో, 15. డిఫరెన్స్ ఎంత ఉంది? 15. అట్లని 3తో కొడితే ఇక్కడ 2 వస్తుంది, 3తో కొడితే ఇక్కడ 2నే వస్తుంది. 39 టైమ్స్ పోతుంది, 2 వస్తుంది. ఓకే, లేదు 15కి ఇంకో ఫ్యాక్టర్ ఉంది కదా, 5తో కొట్టి చూడు 1 వస్తుంది, 5తో కొట్టి చూడు 1 వస్తుంది. ఓకే, అదేదో దీన్ని కొడితే దీంతో చెప్పచ్చుగా, చెప్పచ్చా? చెప్పచ్చు. అలా ఇది అనమాట. ఓకే, రైట్. సారీ. ఇప్పుడు నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇలాంటి క్వశ్చన్ కనపడితే, సేమ్ రిమైండర్ అనే పదం కనపడితే ఆ నెంబర్స్కి డిఫరెన్స్ చూడండి. ఆ 91 మైనస్ 43 కదా, 11 8 4. ఇది ఒక నెంబర్. ఇంకో నెంబర్ ఏంటి? 183 మైనస్ 91 2 9 92. ఈ రెండిటికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎల్సిఎం కాదు, ఫ్యాక్టర్స్. 48కి 92కి. ఓకే, వీటితో మనకు సంబంధంలా. 2 టైమ్సే కొట్టు ఫస్ట్. 2 times 24. ఇక్కడ 2 times 8 6 times 12. మళ్ళీ 2తో పోతుంది. 2 times 12 13. అబ్బా, ప్రైమ్ నెంబర్ వచ్చిందా అడిగి కథం. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 4. ఇదిగోండి, మనకు కావాల్సింది ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 7 కావాలండి. ఓకే, దర్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ఏ రిమైండర్. ఆ మల్టిపుల్ ఆఫ్ 7 4 రిమైండర్ ఇస్తుందంట. ఎప్పుడు రిమైండర్ ఇస్తుంది? 7తో డివైడ్ చేసినప్పుడు కాదండి, అది మల్టిపుల్ ఆఫ్ 7. 7తో రిమైండర్ ఇవ్వదు, 0 ఇస్తుంది. 7తో డివైడ్ చేస్తే 0 ఇస్తుంది. కానీ
6, 9, 15, 18తో డివైడ్ చేస్తే మాత్రం 4 రిమైండర్ ఇస్తుందంట. ఎట్లా పోవాలి దాన్ని? ఇటు నుంచి వెళ్దామా అటు నుంచి వెళ్దామా? ఇటు నుంచే రావాలి. ఇటు నుంచి అంటే ఏం చేద్దాం? ఫస్ట్ దీని యొక్క ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఫస్ట్ దాని యొక్క ఎల్సిఎం చేద్దాం. ఏం లేదండి, ఎక్కువ నెంబర్లో గుంపు కనపడ్డాయా, ఫస్ట్ దానిలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయాల్సి వస్తుంది. మల్టిపుల్స్ అని ఏమన్నా, డివైడ్ అని ఏమన్నా అన్నాడా? మల్టిపుల్, ఇదిగో మల్టిపుల్ అన్నాడు కదా, వేసుకో ఎల్సిఎం. ఇదిగో 6, 9 అంతే. అలాగే ఉంటాయి, కామెడీగా ఉంటాయి ఈ లెక్కలన్నీ. నేను కొన్ని గుండు గుర్తులు చెప్తాను మీకు అంతే. చూడండి, 18 యొక్క మల్టిపుల్ ఇక్కడ ఉందా? కొట్టాయి. ఇక్కడ కూడా ఉంది, దీన్ని కూడా కొట్టాయి. చక్కగా ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే చాలు. 2 పోయే నెంబరు నాకు తెలిసి 90. డైరెక్ట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. లీస్ట్ నెంబర్ మధ్యలో 45 పోదు, 18తో పోదు, 72 ఇంకా 5లు ఉండేవి, 0లు ఉండేవి తప్ప 15 వేరే దాంతో పోదు. అవునా? 18 టేబుల్లో 5 కానీ 0 కానీ వచ్చేది. ఫస్ట్ 18 5s 90. అయిపోయిందా ప్రాబ్లం? సో వీటి ఎల్సిఎం ఎంత? 90. ఇప్పుడు అసలు విషయం చెప్తా చూడండి. 90 ఓకే, కానీ వీటితో కొడితే ఇప్పుడు 90 క్లియర్గా చెప్తా. 90 ఇవన్నిటితో పోతుంది, ఎటువంటి రిమైండర్ ఇవ్వకుండా. కానీ మనకు వీటితో కొట్టినప్పుడు 4 రిమైండర్ రావాలి. అంటే దీనిలో ఒక 4 యాడ్ చేయాలి. దీనికే చేయాలా? ఓకే, దీని యొక్క ఎల్సిఎంకి 4 వచ్చేలాగా, అన్నిటితో కొడితే 4 వచ్చేలాగా, అంటే ఎల్సిఎంకి 4 వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుందా? అంటే 94 ప్రస్తుతానికి మన నంబర్. ఇది ఆన్సర్ కాదు, ఉంటుంది ఇక్కడ. అమ్మో పెట్టారు, పోతారు. ఓకే, కానీ ఇది 7 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంటే 7తో కొడితే పోవాలి. 7తో పోతుందా? ఇది 7 1s 7, 24 పోదు. 7తోనేమో పోవాలి, వీటితో కొడితేనేమో 4 రిమైండర్ రావాలి. అంటే దీని యొక్క ఎల్సిఎం యొక్క మల్టిపుల్స్కి 4 యాడ్ చేసుకుంటా పోవాలి. దీనిలో ఇంతకు మించి వేరే ప్రాసెస్సే లేదు. 90కి 4 యాడ్ చేసాం, 7తో పోతుందా? పోలే, అంటే 94 కాదు. నెక్స్ట్ 90 × 2 180. 180 + 4 184. ఇది 7తో పోతుందా? చెక్ చేయి. ఇదే పనే. 90 మల్టిపుల్స్ అన్నీ 7తో చెక్ చేసుకుంటూ పోవడమే మన పని. రైట్? 7తో 7 2s 14, 44 పోదు. 19 3s 27, 274. ఇది ఆప్షన్స్లో కూడా లేదనుకుంటా. 274 చూడడం కూడా వేస్ట్. ఓకే, 270 + 4 ఇది ఆప్షన్స్లో కూడా లేదుగా, వదిలేసేయి. లేనప్పుడు మనకేం పని? 4 times 364 ఉంది ఆప్షన్స్లో, వేరేది లేదుగా. ఉంటే మ్యాక్సిమం ఇదే ఉంటుంది. 364 మేబీ 7తో పోద్ది అనుకుంటా. చూడండి, 7 పోతుంది. 5 times 35, 1 4 దించుకో, 2 times పోయింది. ఓకే, 7 2s 14. ఎగ్జాక్ట్గా చూడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడిలాగా మాట్లాడదాం. 7 మల్టిపుల్, ద లీస్ట్ 7 మల్టిపుల్ 364, విచ్ 7 మల్టిప్లే కదా 364? ఎస్, 7 మల్టిప్లే. విచ్ లీవ్స్ రిమైండర్ ఆఫ్ 4, ఎందుకంటే మనం 4 యాడ్ చేసుకుంటూ వచ్చాం. అదే 4 తీసేయి, 360 రిమైండర్ తీసేయి. ఇప్పుడు వీటిలో దేంతోనైనా కొట్టు, ఎగ్జాక్ట్గా పోతుంది. దానికి 4 యాడ్ చేయి, ఆ 4 మిగులుతుంది. ఆ 4 యాడ్ చేస్తే ఆ 4 మిగులుతుంది. 364 4 మిగులుతూ వస్తుంది ప్రతిసారి. 360 పోతుంది, 4 మిగులుతుంది. 6తో కొడితే, 9తో కొడితే, 15తో కొడితే, 18తో కొడితే, ప్రతిసారి అదే పరిస్థితి. అవును కదా, 360 అన్నిటికీ మల్టిపుల్ కదా, మనం అలా అన్నా ఆలోచించాల్సింది. ఓకే, రైట్. జామెట్రీ మూడ్లో లేం కాబట్టి మనకు 360 ఐడెంటిఫై కాలే. ఇంకో విషయం, క్యాలెండర్స్ మూడ్లో ఉన్నా కూడా 364 7 మల్టిపుల్ అని ఇమీడియట్గా చెప్పగలం. ఎందుకు? ఇయర్లో 365 days కదా. ఓకే, ఒకటి రిమైండర్ వస్తుంది కదా. ఒకటి రిమైండర్ వస్తుందంటే ఏంటి? 364 ఎగ్జాక్ట్గా 7తో పోతుంది అని అర్థం. ఓహో, మీకు క్యాలెండర్ ఇంకా రాలేదు, జామెట్రీ అనే చాప్టర్ ఇంకా రాలేదు కదా. వచ్చినప్పుడు ఈ పాయింట్స్ కూడా మీకు అక్కడ యాడ్ అవుతాయి. రైట్, మనం ఎప్పుడు అలాగే ఉండాలండి. మల్టిపుల్ పాయింట్స్ని లింకప్ చేసుకునేలాగా ఉండాలి ఎప్పుడు. ఓకే, రైట్. స్టిక్ ఆన్గా, స్టబాండ్గా ఉండకూడదండి. ఒక విషయాన్ని రిజిడ్గా ఉండకూడదు, చాలా బ్రాడ్గా ఆలోచించాలి మనం. రైట్, గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్. ఓహో, ఈసారి యాడ్ చేయాలంట.
to 2497 so that the sum is exactly divisible by 5, 6, 4 and 3. 3, 4, 5, 6. 3, 4, 5, 6తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా పోవాలంటే ఈ నెంబర్కి ఏం యాడ్ చేయాలి అంటున్నాడు. ఏం యాడ్ చేస్తాం? ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఈజీగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదామా? ఫస్ట్ 3 యాడ్ చేద్దాం. 3 యాడ్ చేస్తే 2500 అయింది. కానీ ఇది 3తో పోదుగా. ఓకే, టోటల్ 3తో పోతేనే ఆ నెంబర్ 3తో పోతుంది. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 3తో పోతే ఇంకా దీనికి ఎంత టోటల్ 7. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేస్తే సరిపోయిందా? 9 అవుతుందా? 9 దీంతో పోతుంది కదా. మరి ఆ 2 ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడితే 5తో పోదు. కాబట్టి 2520 అనుకుంటున్నా, ఊరికే ఆప్షన్స్తో గెస్ చేస్తున్నా. అంటే ఎంత యాడ్ చేయాలి? 23 యాడ్ చేయాలి. ఈ లెక్కనే ఫస్ట్ 3 చేసాం కదా, ఇప్పుడు ఇంకో 20 యాడ్ చేసాం. సో ఆ లెక్కన ఇది ఆప్షన్. మరి ఇది అన్నిటితో పోతుందా? 3తో పోతుంది, 6తో పోతుంది ఖచ్చితంగా, 5తో పోతుంది, 4తో ఒక్కటి చెక్ చేయి. 4, 6, 24, 12 పోతుంది. సో ఎంత యాడ్ చేయాలి? 23 యాడ్ చేయాలి. ఇట్లా ఎట్లా చెప్పినావు సార్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా అని కూడా మీరు ఫీల్ కావచ్చు. ఏం ఫీల్ కావద్దండి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పను. ఏదో చూస్తే అలా అనిపించింది చెప్పామండి, మీరు మరీ హర్ట్ అయ్యేలాగా ఉన్నారు కాబట్టి మీకోసం నేను ప్రాసెస్ చెప్తా. ప్రాసెస్ ఏంటంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎల్సిఎం చేస్తాం. వాటికంటే ముందు 6 మల్టిపుల్ 7 ఉంది కదా, కొట్టేయి. తర్వాత 2తో 2 2s 2 3s 5 అలాగే పెట్టు. ఇప్పుడు దీని ఎల్సిఎం ఎంత అయింది? ఇక్కడికి 10, 6, 60. ఓకే, 60 ఎల్సిఎం అయితే 60 మల్టిపుల్స్ వేసుకుంటూ పోవాలి. ఎక్కడికి? 2497కి దగ్గరగా వచ్చే వరకు. దగ్గరగా ఏముంది? 25 ఉంది, యాడ్ చేయాలి కాబట్టి 25 రావాలి. 25 వద్దులే, 24కే తీసుకురా. ఇదైతే టక్ అని చెప్పగలరు కదా 2400 అని, అవునా? 2400. ఇంకా 60 మల్టిపుల్ వచ్చేలాగా ఇంకో 60, ఇంకో 60, 120 అయ్యిందే, కనపడుతుందా 120? ఇప్పుడు అది ఎంత అయింది? 2520 అయ్యిందే అండి, 2520. మరి 2497 2520 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? దీనిలోంచి దాన్ని తీ వస్తుందిగా లెక్కలో, తీ 23. ఓకే, 2520 మైనస్ 2497 చేస్తే ఎంత? 23 ఆన్సర్. రైట్, ఇది ప్రాసెస్.